యవనేచ్ఛల నుంచి పారిపోమంటే దాని అర్థం ఏంటంటే పాపము నుంచి, పాపానికి నువ్వు దూరంగా ఉండు, పాపముని విడిచి పారిపోమని దాని అర్థం. దేవుడు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు యవనస్తులైనటువంటి వారు జాగ్రత్తగా వినాల్సిన మాట ఏంటంటే, నీవు యవనేచ్ఛల నుంచి పారిపోమంటే పాపము నుంచి పారిపోవాలి, పాపాన్ని విడిచిపెట్టేవారిగా ఉండాలి. ఈరోజు దేవుని రక్తంలో కడగబడి దేవుని సన్నిధికి వస్తూ దేవుని మార్గంలో నడుస్తూ కూడా చాలామంది పాపాన్ని విడిచిపెట్టరు. హల్లెలూయా. ఈరోజు చాలామంది పాపాన్ని విడిచిపెట్టరు. దేవుని వాక్యం సెలవిస్తుంది, నీవు ఇగో నీ పాపాన్ని విడిచిపెట్టు. యవనస్తుడా, ఓ యవన చెల్లెలా, ఓ యవన సహోదరుడా, నీవు ఆ పాపాన్ని విడిచి పారిపోము. దేవుడు స్తోత్రం కలుగును గాక. దేవునికి ఇదిగో నచ్చనివి, దేవునికి ఇష్టం లేనివి ఇదిగో నీలో ఉంటే దాన్ని విడిచిపెట్టి దానిలోంచి